వెల్కమ్ మీడియా పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి నమస్తే. వెల్కమ్ ఎవరిబడి. ఇక్కడ దినేష్ ఎంజాయ్ చేసినట్టున్నారు. వెల్కమ్, మాట్లాడండి, మాట్లాడచ్చు. దినేష్, నాగప్రసాద్ సార్ వెల్కమ్ సార్, ఎంజాయ్ చేశారు. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. రజీవ్ సార్, అలా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పు సార్. సార్ చెప్పండి, గట్టిగా మాట్లాడండి. అప్డేట్ వచ్చినట్టుంది కదా సార్. ఏం సార్ అది? అది మీరు సిస్టమ్ ఏంటంటే అది చెప్తాను ఇంకా అందరు రాని. సింపుల్ అప్డేట్ ఏం లేదు అది పెద్దగా. రమేష్ కొత్తపల్లి, వెల్కమ్ సార్, నమస్తే. నమస్కారం సార్. నమస్తే. వినబడుతుంది సార్? బాగుంది సార్. క్లియర్ వినబడుతుంది, క్లియర్ గా. ముందుగా పీస్ మీడియా సభ్యులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మా ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. పెద్దైనా పర్లేదు, చిన్న పాన్కేక్ షాప్ లో నేను చేంజ్ చేయాలనుకుంటున్నా కదా, అది బిఎన్బిలు పీస్ మెటల్ బిఎన్బిగా మార్చుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది కొత్త అప్డేట్ వచ్చింది, మరి అది నాకు అర్థమైతే ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలన్నా. ఏమంటారు సార్? చేయండి. ఓకే సార్. స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? పీవీసీ మీడియాలో బిఎన్బి మార్చానా? అవును సార్. పాన్కేక్ షాప్ లో పోయి అక్కడ కింద స్వాప్ ఉంది కదా, ఇక్కడ చేయండి. స్వాప్ చేయండి. ఇక్కడ కింద మధ్యలో స్వాప్ ఉంది కదా, అక్కడ చేయండి. షాపా? ఓకే సార్. వాలెట్ లో పీస్ మెటల్ తీసుకోలేదు కదా సార్? పైన పీవీసీ మీడియా కూడా బిఎన్బి ఉంది. బిఎన్ కూడా పీవీసీ మీడియా ఉంది. ఓకే వేసాను సార్. ఎన్ని పీస్ మీడియా అక్కడ రాయండి. ఎన్ని పీస్ మీడియాలు? ఓకే ఓకే సార్. ఇంతే సార్. 1900 కంటిన్యూ. ఇట్లా కూడా చేసుకోవచ్చు. అప్రూవ్. కన్ఫర్మ్ స్టాప్. కన్ఫర్మ్ సార్. స్టాప్. ప్రాసెసింగ్ డీటెయిల్స్ అయిపోయిందా సార్? అయిపోయింది, వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ కట్ లో పాల్కీ షాప్ లో అవసరం లేదా సార్? ఇప్పుడు ఇట్లనే షాప్ చేసుకోవచ్చు. అయితే తక్కువ వేసుకున్నప్పుడు వేసుకోండి. తక్కువ చేసుకుంటున్నా. ఓకే చూద్దాం. ఏం వచ్చినాయి సార్? 19.57 వచ్చినాయి సార్. ఓకే, ఇంకా అన్న ఇంత వచ్చిన అంత వచ్చిన అవసరం లేదు, క్యాల్కులేషన్ చేసుకుంటే అదే. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. బట్ పీవీసీ మీటర్ పెరుగుతుంది. పీవీసీ మీటర్ రేటు పెరుగుతుంది. పెరిగే సమయంలో మీరు ఎందుకు అమ్ముకుంటున్నారో తెలియదు. ఓకే, ఇప్పుడు అయిపోయింది. బిఎన్బి కొనుక్కున్నా సార్. బిఎన్బి కొనుక్కున్నా, నాకు రీడింగ్ చేసుకోవడానికి. అంటే పెరుగుతుందా? అయినా కూడా మీరు కాల్ చేయండి, నేను చెప్తాను తర్వాత. మీకు ఒక 2 నిమిషాలు చెప్పేది ఇప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, నాకు కాల్ చేయండి పర్సనల్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు, పీస్ మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కోయిట్ లో సార్. కోయిట్కి వచ్చేది సార్. నాకు ఎప్పుడు ఫ్రీ అవుతావు రేపు కాల్ చేయి అన్న. ఓకే సార్, చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. స్టాప్ స్క్రీనా? అవును, చేసాను సార్. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక అశ్వత్ నారాయణ, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? పీబీసీ మీటా సభ్యులందరికీ రాత్రి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నాది 8వ వ్యాలెట్లనా 7వ వ్యాలెట్లనా ఉండే కనెక్టెడ్ వ్యాలెట్లనా అవి ఇప్పుడు ఆన్ చేసకపోతే పీవీసీ మీటా 100 వేసుకోవాలంటే వస్తాను సార్. పీవీసీ మీటా 100 వేసుకోవాలా కొత్తగానే వస్తా ఉంది. ఓపెన్ చేసినా సార్, చేయండి, స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి. ఏమండి సార్ ఏంటని బయట చూపించండి సార్, అలా 100 లేవు అలా. నేను ఏజెంట్ సార్, అన్నిటికీ 250 ఏజెంట్ సార్. మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, బయటకు వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. ఇప్పుడు వస్తుంది సార్, అక్కడనే చూసుకోవాలి, బయటనే కనబడుతుంది కదా సార్, మీకు లోపల చూసుకోవాలి సార్. కనబడతాను. ఎన్ని ఉన్నాయా మరి? అవును సార్, చూస్తాను సార్, చూపిస్తాను. చూడండి. సార్ ఒక్క నిమిషం ఉండండి. వ్యాలెట్ల 12.44 ఉంది సార్. నేను చెప్పేది వినాలి మీరు. పీవీసీ ఇందులో 33 పీవీసీ మీటర్లు మాత్రమే ఉన్నాయి. 240 చేసింటి సార్. అలా 250 అలా వెళ్ళిపోతుంది సార్. ఆ పీవీసీ నొక్కండి, చెప్తాను. పీవీసీ నొక్కండి. ఓకే. నొక్కిన తర్వాత హిస్టరీ చూడండి. హిస్టరీ ఇగో సార్, ఎవరికి పంపించారు? 20 తారీఖు డేట్ చూడండి సార్. అక్కడ 1000 ఎవరికి పంపించారు చెప్పండి. సెండ్ అయిందా సార్? ఇది 2 days ago. ఇప్పుడు అర్థమైందా సార్? మేము వేస్తాం సార్, మేము వెళ్ళిపోయింది అంటే అలా ఎక్కడికి వెళ్ళదు. సరే సార్, అది సార్. ఓకేనా? వేసుకోవాలంటే యాడ్ నుంచి వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. ಯಾವ దాంట్లో అన్నా జాస్తి ఉండే దాంట్లో వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు సార్, వేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఏమి రిసీవ్ సెండ్ దీంట్లో రిసీవ్ తీసుకోవాలా? దేనికి తీసుకోవాలా? అందులో రిసీవ్ తీసుకోండి. ఓకే సార్. చూసారా ఎంత బాగా? మీరు లోన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పోయింది ఇక్కడ పోయింది కనుక బయట చూసుకోవచ్చు అనమాట. ఓకే చూసుకుంటాను సార్. ఓకే సార్. ఇప్పుడు ఇది చేసినాను సార్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? కాపీ ఇక్కడ కుడి పక్కన కాపీ ఉంది కదా, COPY. ఓకే, కాపీ చేసినాను సార్. ఇప్పుడు ఎందులో ఉందో అందులోకి వెళ్ళండి. ఎక్కడ పీవీసీ మీటర్లు మీరు పంపించాలి, ఎక్కడి నుంచి వెళ్ళి పంపించాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళండి. ఓకే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. దీంట్లో 196 ఉండవు సార్. 96 పంపిస్తాం వాళ్ళకి. 96 70 పంపించండి, సరిపోతే 70. ఓకే సార్. ఇప్పుడు దీన్ని యాడ్ కొట్టుకోవాలి. పీవీసీ టచ్ చేయండి. పీవీసీ ఓకే సార్. సెండ్ కానీ బిఎన్బి లేనట్టు ఎలా పంపిస్తారు చూద్దాం. ఓకే, పేస్ట్ చేయండి. మున్సి బొమ్మ కాదు, పక్కకి వెళ్ళండి. అక్కడ కుడి పక్కన పసుపు కలర్ లో ఒకటి ఉంది, అది నొక్కండి. పసుపు కలర్ లో ఆకుపచ్చది. ఓకే సార్. పేస్ట్. ఓకే. ఇప్పుడు కింద అమౌంట్ AMOU అంటే అమౌంట్ కింద 70 రాయండి. ఇదితో 70 170 రాయండి. ఓకే సార్. కింద సెండ్ చేయండి. నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్. ఒక్క నిమిషం ఆగండి సార్. బిఎన్బి ఛార్జ్ కు లేదు, సరిపోయేంత అసలు బిఎన్బి లేదు.
అందుకని చెప్పేసి పోదు. సరే దీంట్లో పోయలే. ఓకే బ్యాక్ వెళ్ళండి. తెలుసుకుందామని. ఓకే సార్, దీంట్లో బిఎన్బి లేదు, పోయలేదు. వేరే దాంట్లో నుంచి పంపిస్తాను సార్. ఇప్పుడు ఎనికి పోనా? ఓకే, ఫస్ట్ అర్థం చేసుకున్నట్లయితుంది సార్. పోనీ కూడా ఎనికి పోవాలి ఇంకా. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఓకే, ఈవిడ ఎవడ ఉండో ఆవిడ పాత శ్రీదేవి దీంట్లో నుంచి వస్తుంది సార్. శ్రీదేవి పిఎస్సి సరస్వతి నుంచి. ఒక్క నిమిషం ఉండండి. ఇందులో BNB కూడా ఉంది. 50 ఉంటుంది. జాస్తి ఉండే వాటిలో తీసుకుందాం లేండి సార్. ఇప్పుడు జాస్తి ఆ దాంట్లో ఉంటే దాంట్లో నుంచి పివిసి మీట. దీంట్లో 518 ఉండవు సార్. చేయండి సార్. ఓకే, క్లిక్ చేయండి. ఓకే చేయండి, కథం. ఈత పివిసి సెండ్ 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 ఆనంక పేస్ట్ ఆనంక ఈత 70 రాయండి. 70. ఓకే, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటుంది. అక్కడ ఏం చేశారంటే మీరు పక్కన పైన రాయాలి. కింద రాస్తున్నారు మీరు. మిమ్మల్ని పైన రాయమని చెప్పని కింద రాస్తున్నారు. ఏం చేయాలి? తీసేయండి. కింద 70 తీసేయండి, పైన రాయండి. ఓకే సార్. ఇప్పుడు పైన రెడ్ కలర్ లో ప్లీజ్ ఎంటర్ వాల్యూడ్ అమౌంట్ అనేది కింద 70 సార్ అమౌంట్ కింద అమౌంట్ కింద రాయండి. 70. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్. ఓకే సార్. సెండా సార్. అప్పుడు ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, కంగ్రాచులేషన్ సార్. అయిపోయింది. ఇంకేమైనా పని ఉందా? ఏమీ లేదు సార్, అంతే. దానికి వేసుకోవాల్సింటే అది చూసుకోలేదు. పైన పక్క 33 ఉన్నవే. దాంట్లో జాస్తి వేసింటి ఎక్కడ పోయా అనేది ఇప్పుడు మీరు చెప్పినాక నేను పైన చూసుకోండి. 1000 చేసిండాను కదా, అవును, దాంట్లోకి పోయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్ని బిఎన్బిలు ఒక 7,000 ఒకట 4,000 ఒకట అన్ని తీసుకొని సుజాత మేడం వాళ్ళతో అన్ని కంప్లీట్ క్లీన్ చేసుకున్నాను. సరే సార్, పర్లేదు సార్. ఓకే సార్, అన్ని లోపలికి పంపించండి సార్. 8 వ్యాలెట్లు విను. ఓకే సార్. థ్యాంక్ యూ. మంచి పని చేశారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఆఫ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్. బాగున్నారా? బాగున్నాం సార్. నిన్న సాయంకాలము ఒకటి ప్రాబ్లం జరిగింది. మొత్తము మా డౌన్ లైన్ లో ఒక పొరాల లక్ష్మణ్ ఉన్నాడు. ఆయన ఫిబ్రవరిలో యాక్సిడెంట్ చనిపోయాడు. వాళ్ళ డౌన్ లైన్ లో దాదాపుగా 30 వ్యాలెట్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఫస్ట్ లో 5,500 రూపాయలు పెట్టేసినారు. వాళ్ళు మధ్యలో 0-0 అయిపోయింది. స్టేకింగ్ లో 0-0 అయిపోయింది. దానివల్ల మొన్న 1 తారీఖు మనకు అప్డేట్ వచ్చింది కదా సార్, సెప్టెంబర్ 1 తారీఖు. అప్పటి నుంచి వాళ్ళు చెప్పిన దానివల్ల 500 కట్టేయాలని నేను ప్లాన్ చేసినాను. దాదాపుగా ఒక 25 మంది 500 కట్టినా సార్. అందులో ఒక 9 మంది మాత్రం నిన్న స్టేయింగ్ చేసినాము. పీచ్ మటాలు బయట ఏమో 100, మళ్ళీ స్టేకింగ్ లో 1000, ఒక 500 రూపాయలకు బిఎన్బి. ఆ విధంగా ప్లాన్ చేసి చేయకపోతే నిన్న సాయంకాలము అవి స్టేకింగ్ కొట్టినాను ఆల్రెడీ. స్టేకింగ్ లేకపోతే ఉద్దేశంతో ఒక పెండింగ్ వస్తుంది కదా సార్, పెండింగ్ వస్తుంది. ఒక 5 minutes వస్తుంది అట్లా. ఆ విధంగా అవును, అప్రూవల్ అయ్యేదానికి ఇంకో 5 minutes ఉందని నేను వేరే వ్యాలెట్కి వెళ్ళినాను. అట్లా చేసుకుంటూ 9 వ్యాలెట్లకి 1000 పెట్టినాను. 19 కూడా దానికి రివార్డ్ రాలేదు. 19 కోట వెంకటేశ్వర దగ్గర తాడబాబు దగ్గర మాట్లాడాడు సార్ మీటింగ్ లో. అది పెండింగ్ పడింది. ఈ రోజు సక్సెస్ అయింది సార్. అది రేపు నుంచి వస్తుంది. రేపు నుంచి రివార్డ్ వస్తుంది సార్. అది యాక్చువల్గా ఈ రోజు 2 రావాల్సి ఉంది. పీవీసీ మెటాల్లో రివార్డు, స్టేకింగ్ రివార్డ్ అనేది రావాల్సి ఉంది. ఈ రోజు రాలేదు సార్. దానికి
ఏదో సార్ రేపు వస్తుంది, టెన్షన్ పడకండి, రేపు నుంచి వస్తుంది సార్ అది. ఓకే ఓకే, అర్థమైంది సార్, రేపు నుంచి వస్తుంది సార్ అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా వెల్కమ్ సార్. దినేష్ మీరు మ్యూట్ చేసుకోండి, లేదంటే మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? కాశ్మీర్ సార్ నమస్తే సార్. అయితే సార్ ఈ అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తుంది కంపెనీ, ఇది మనకు శుభ సూచకమైనా రానున్న రోజులు మంచి రోజులు రాబోతున్నాయో మన కమ్యూనిటీకి అని తెలుసుకుందామని. మొన్న మనం ఏం మాట్లాడుకున్నాం సార్, మీకు ఎందుకు సార్ అసలు అప్డేట్లు వస్తూనే ఉంటాయని చెప్పి అనుకున్నావాలే సార్, మనం చెప్పాను లేదా? ఇట్లా ఉంటే కొంచెం ఉత్సాహంగా చేయడానికి మనకు రాత్రి కూడా మాట్లాడుకున్నాం సార్ మేము, మీరు కూడా ఉన్నారు. ఇట్లా అప్డేట్స్ ఈ నెలలో 2 వచ్చినాయి సార్ అనుకున్నాం, ఇది మళ్ళీ 3వ అప్డేట్. ఇట్లా అప్డేట్స్ వస్తా ఉంటే ఏదన్నా సిస్టానికి మనం దగ్గరగా ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటది. మరి మనము సిస్టానికి దూరం ఉన్నామని అనుకుంటున్నాం, కానీ సిస్టమ్ కి మనల్ని చాలా దగ్గర ఉంచుకుంది సార్ ఎవ్రీడే. అదే మనకి రానున్న రోజులు మంచి రోజులు రాబోతున్నాయా? మీ ఆలోచన చాలా సార్ అంటే మంచి రోజులు రాబోతుంటే మంచి రోజులు రావడానికి శుభ సూచకం స్టార్ట్ అయింది అనమాట. అది అడుగులు పడుతున్నాయి సార్. రైట్ సార్. ఓకే సార్, కమ్యూనిటీకి మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. అందరం కూడా బిలియనీర్ గా చేస్తానని మన సిస్టమ్ మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్, కోరుకుంటున్నాను అందరికి మంచి జరగాలని. దాంట్లో మీ పాత్ర కూడా అద్భుతం సార్. మీరు శంకర్ సార్ గారిది, కోట వెంకటేష్ గారిది, సుజాత్ మేడం గారిది, రమేష్ గారిది, ప్రతి ఒక్కరిది పేరు పేరున లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మంచి కీ రోల్ సార్ మీరు. రమేష్ సార్ కనబడట్లేదు, మధ్య రావట్లేదు కదా సార్? రమేష్ గారు కొంచెం బిజీ అయినట్టున్నారు సార్, రమేష్ గారు ఏదో వర్క్ లో బిజీ అయినట్టున్నారు సార్. అదే కదా, అంటే నేను ఎందుకు అడిగినంటే మీరు అన్నారు కదా అని చెప్పి చాలా రోజులు, అంటే నిజంగానే చాలా రోజులు నేను చూడట్లేదు, అందుకని మరి నేను చూడట్లేదా మరి నిజంగానే రావట్లేదు అని చెప్పేసి నేను నాకు డౌట్ వచ్చింది. ఉదయం మీటింగ్ లో కూడా సార్ బిజీ అయినట్టున్నారు, రావట్లేదు సార్. ఓకే సార్, ఓకే. దేశరాజు గారు కానీ, మన రాజమౌళి వెంకటేశ్వర సార్ కానీ అందరూ కూడా. కేఆర్ఎస్ సార్ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నారు, రోజు మాట్లాడతాను నేను, కేఎస్ రాజు గారితో మాట్లాడతాను, అందరు ఉన్నారు. ఎంతో టైం కేటాయించుకొని మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు సార్, కమ్యూనిటీ కోసం కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సార్, మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అయితే సిస్టమ్ మన మొర ఆలకిస్తుంది, మన మొర ఆలకిచ్చి మనతో కలిసి కొంచెం అప్డేట్స్ అన్ని ఇచ్చుకుంటా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మనకి అప్డేట్ పాటు మంచి ముందుకెళ్తుంది. డోంట్ వరీ సార్, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. నా డౌన్లోడ్ కింద చేయాలి సార్. ఏం చేయాలి? అది ఫార్మింగ్ చేయాలి సార్, టోటల్ ఫార్మింగ్ సీడ్ ఫార్మింగ్. ఇప్పుడు మీ దగ్గర ఉందా? అది మీ దగ్గర ఉందా? వ్యాలెట్ సార్ ఉందండి, ఓపెన్ చేయండి. తప్పని స్క్రీన్ షేర్ చేయండి. డియర్ పార్ట్నర్స్ అందరూ ఉండండి, ఈరోజు చిన్న అప్డేట్ గురించి కూడా చదువుకుందాం. సో కొద్దిగా మన పార్ట్నర్స్ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత, ఇంకొకరిద్దరు ఉన్నట్టున్నారు, అయితే క్లియర్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం దాని గురించి మాట్లాడుకుందాం అన్ని విషయాలు. మెటల్ పంపించాలి సార్, ఇప్పుడు పంపించండి ఫాస్ట్ గా. మీరు ఈ పని ఏం చేయాలంటే నాతో మాట్లాడక ముందు ఇవన్నీ చేయాలా? ఇక్కడ ఇది కాపీ చేయండి. సెండ్ కదా సార్, కాపీ చేయాలా? రిసీవ్. అచ్చా అడ్రస్ కాపీ ఎట్లా కాదు సార్, మీకు అర్థమవుతుందా? ఇది కాపీ చేసుకోవాలా? చేశాను సార్. ఇలాంటి పనులన్నీ ఏం చేయాలంటే ఇట్లా మాట్లాడకుండా చేయకుండా ముందుగా చేసేయాలా. ఇంకా ఎక్కడైనా డౌట్ వస్తే మాత్రం సార్ ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లా, ఏం చేస్తున్నారు? పేస్ట్ చేశాను సార్.
అట్లా కాదు దీంట్లోకి నీకు పీవీసీలు కావాలి, అవునా? అవును సార్, పీవీసీ వేయాలి సార్ దీంట్లోకి. ఇందులో నా వాలెట్లో నుంచి అకౌంట్ లోకి వేయాలి సార్. మరి నీ వ్యాలెట్ ఓపెన్ చేయాలి, ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, ఇంకో బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఇందులోకి రావాలి అంటే వినండి పూర్తిగా. నీ వ్యాలెట్ లోకి వెళ్ళాలి, నీ వ్యాలెట్ ఓపెన్ చేయాలి. ఇది లెక్క. పీవీసీ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు సెండ్ పేస్ట్ చేయండి ఇప్పుడు. ఓకే, కింద 100 రాయండి, 99 రాయండి. అక్కడ ఒకటి ఉంది కదా కింద పీవీ అమౌంట్ కాడ, పీవీసీ అమౌంట్ ఉంది కదా అక్కడ 99 రాయండి. ఓకే, కింద సెండ్ ఉంటే చేయండి. అందుకే అంటున్నాను ఇవన్నీ ఆఫ్లైన్లో చేసుకోవాలంట. ఆఫ్లైన్లో అంటే మీటింగ్లో ఇట్లా స్క్రీన్ షేర్ చేస్తూ కాకుండా మనం అట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, పర్వాలేదు, నేను ఒక అకౌంట్ చెప్తాను, మిగతా అకౌంట్లో మీరు చేసుకోవాలి. ఓకేనా? సరే సార్. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ చేయండి సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక ఎందులోకి పంపించావో అది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒకసారి పీస్ టచ్ చేయి, వచ్చేస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలో చేయండి. ఇక బ్యాక్ వెళ్ళండి. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చెప్పండి, నన్ను అడగండి. ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసావు, అది అయిపోయిందా? ఉన్నాయి సార్, చేసే ఉంది సార్. ఓకే, చేయండి ఫస్ట్. అక్కడ బిఎన్బి ఛార్జ్ లేదు ఎక్కువ, అందుకు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏం చేస్తారని. అక్కడ బిఎన్బి ఛార్జ్ ఎక్కువ లేదు. సరే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి. ఉంది సార్, ఉంది సార్. ఓకే, నేను 0 అనుకున్నాను, 0.43 అనుకున్నాను, అది 6.43. అర్థమైంది సార్. ఓపెన్ చేయలేదు సార్, ఛానల్ డౌన్లైన్. వాళ్ళు డౌన్లైన్లో ఓపెన్ చేయరు. ఇప్పుడు బిఎన్బి మీకే $2 బిఎన్బి దగ్గర అయిపోయాయి. మిగతా 100 పీవీస్ కూడా పెట్టాలా, ఇవన్నీ కష్టాలేనాయి మరి. కొట్టండి ఇక్కడ. సార్ మీరు పిన్ను చేశారని చెప్పారు, ఏం చేయాలంటే ఇప్పుడు పిన్ ఎక్స్పైర్ అయిపోయింది. మీరు పిన్ చేసి పెట్టారని చెప్పారు, ఎప్పుడు చేశారు సార్? పిన్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు పని చేయండి. నా మాట వినపడుతుందా? వినపడుతుంది సార్. మీరు పిన్ చేయండి, పిన్ చేసిన నాకు ఎందుకు చెప్పారు? పిన్ను ఎక్స్పైర్ అయిపోయింది సార్. పిన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ఎప్పుడు ఏ రోజున అయిపోయింది అంటే ఎక్స్పైరీ 27వ తారీఖు జూలై 7వ నెలలో అయిపోయింది. 27వ తారీఖు నాడు ఎక్స్పైర్ అయిపోయింది పిన్. సో ఇప్పుడు పని చేయండి, మీరు పట్టపడ మాట్లాడుతూ కిందకి వచ్చే కిందకనండి, స్క్రీన్ కిందకనండి, పైనుంచి కిందికి, పైనుంచి కిందికి, అడ్డంగా పైనుంచి కిందికి అడ్డంగా 3 గీతలు ఉన్నాయి. ఆ అడ్డంగా 3 గీతలు టచ్ చేయండి ఫస్ట్ గా. ఇక్కడ మీరు సీడ్ ఫండింగ్ అవుతండి, సీడ్ ఫండింగ్. ఓకే, ఇప్పుడు ఎర్ర నొక్కండి, హై రిస్క్ రియాప్ ఫాస్ట్ నొక్కాలి. నేను షార్ట్ కట్లో చూపిస్తాను. ప్రొసీడ్ టు ఎనీవే, ఓకే, కంటిన్యూ, కనెక్ట్. సో ప్రొసీడ్ టు క్రియేట్ పిన్ లాగిన్. మీరు అంటే మర్చిపోయారా లేకపోతే చేశానని చెప్పారు? పిన్ క్రియేట్ చేశారా సార్ అని మిమ్మల్ని ముందే అడిగాను. మీరు అన్నారు చేశాను సార్ అన్నారు, కానీ చేయలేదు.
నేను ఎందుకు అడుగుతానంటే ఇవన్నీ ఆఫ్లైన్ పర్వాలేదు, ఒక అకౌంట్కి నేను చెప్తాను, మిగతా అంతా మీరు అన్ని అకౌంట్లకి మీరు చేసుకుందరు. ఏమైనా సార్ నెట్వర్క్ పోయిందా ఇది ఏంటి? సార్కి నెట్వర్క్ లేనట్టున్నది, స్క్రీన్ షేర్ ఆగింది. తర్వాత మళ్ళీ రండి సార్ నెట్వర్క్ వచ్చిన తర్వాత. సో డియర్ పార్ట్నర్స్, చూసారు కదా, అందరూ కూడా ప్రతి ఒక్క వ్యాలెట్లు కూడా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకోండి, పిన్ క్రియేట్ చేసుకోండి. ముందుగా ఖచ్చితంగా పిన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకోవద్దు. ఎవరెవరైతే 7వ నెల 27వ తారీఖున నుంచి ఓపెన్ చేయలేరు వాళ్ళందరికీ కూడా పిన్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ పిన్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దినేష్ వచ్చారు మళ్ళీ. ఓకే, పిన్ మీకు ఆప్షన్ ఇచ్చాను దినేష్. పిన్ మనం చేయకపోతే అది చదే ఓపెన్ అవుద్దేమో అనుకోవద్దు. ఖచ్చితంగా బిఎన్బి అవసరమే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. బట్ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి. నేను మాట్లాడితే మాకు వినబడాలి కదా. వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా పిన్ అనేది కంపల్సరీ అనమాట. పిన్ ఇప్పుడు ఇంత కొంతమంది సార్లు ఏమన్నారు సార్ మనతోని, నాతోనే కూడా అన్నారు సార్, మనం చేసుకోకపోతే ఏమైనా అవుతుందా సార్? సో అప్పట్లో ఇది డీపీలతోని మనకి యూజీ తయారు చేసి ఇచ్చింది కదా, చేసుకోకపోతే ఏమవుతుంది సార్, లాస్ట్లో వాడే ఇస్తాలే అంటే ఇట్లా జనరల్గా అంటే క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ అలా అనడం జరిగింది. ఈ రోజున ఏమైంది సార్, ఎవరైనా అది చదువుతుందా, ఖచ్చితంగా చేయాలని చెప్పింది, చేసుకోవాల్సిందే. సో అలాగే పీవీసీ మనం ఇది కూడా ఏమైనా సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా ఏంటి, బంద్ చేశారు మళ్ళీ? ప్రాబ్లం ఏంటి, మాట్లాడాలి ఫాస్ట్గా, లేదంటే నేను సెషన్లోకి వెళ్ళిపోతాను అనమాట. పర్లేదు చేయండి. ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తాను. దినేష్, ప్రాబ్లం ఏంటి సార్? ఇది సిగ్నల్ రావట్లేదు సార్, సిగ్నల్ ఆగిపోతుంది. ఓ అట్లనా సార్, అట్లనా. ఓకే 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 సార్. అయితే మీరు ఒక పని చేయండి, సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు హ్యాండ్ రైజ్ చేయండి, ఇస్తాను. ఓకేనా? అదే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సార్, మేము ఒక మాట చెప్తాను, నా మాట ఏంటి, ఇంకా ఒకవేళ మీటింగ్ అయిన టైం అయిపోతే చేయాల్సింది ఏంటంటే నా నెంబర్ మీ దగ్గర నుంచి చేయండి, అదొకటి. లేదంటే మాత్రం ఏం చేయాలో చెప్తాను నేనండి. ఏం లేదు, ఇప్పుడు అక్కడ ప్రొసీడ్ టు పేడ్ లాగిన్ వచ్చింది కదా సార్, అది ఓపెన్ అయిన తర్వాత బిఎన్బి అక్కడ మీకు తెలిసిపోతుంది. మీరు ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మీరు చేసుకుంటారని నేను చూశాను. బిఎన్బి కట్ అయిన తర్వాత మళ్ళీ అదే పిన్ కోడ్ పెట్టుకోవచ్చు. రెండు డబ్బులు వస్తాయి మీకు. ఆ 2 డబ్బుల్లో అది సేమ్ పిన్ నెంబర్ రాయండి. తర్వాత కంగ్రాచులేషన్ వస్తుంది కింద ఓకే చేసిన తర్వాత. సో మళ్ళీ లాగిన్ పిన్ అని వస్తుంది, అదే పిన్ కొట్టండి, ఓపెన్ అవుతుంది. డౌట్ ఉంటే కాల్ చేయండి, లేదా ఇప్పుడు మీటింగ్లో ఉంటే కనుక మీటింగ్లోకి ఎంటర్ చేయండి, చెప్పిస్తాను. ఇలాంటి విషయాలు మీటింగ్లో అయితే పర్వాలేదు. ఒక వ్యాలిడ్కి అయితే మిగతా మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలా, ఒక్కదానికి మాత్రం మీటింగ్లో చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా ఉన్న వాళ్ళకి కూడా వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది అనమాట. అసలు ఏంటి, ఎలా చేసుకోవాలనేది మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. సరే సార్. ఓకేనా? సరే. ఓకే. సో ఇప్పటికైనా పర్లేదు, మీటింగ్ ఎండింగ్ అయ్యేంత లోపల మీకు మంచి నెట్వర్క్ వస్తే, నెట్వర్క్ ఉంటే కనుక రండి, మళ్ళీ ఒకసారి చూసేద్దాం, చేపిస్తాను ఒకటి. ఓకే సార్. ఎస్, ఇంకా నెక్స్ట్ సార్ ఏంటి విషయాలు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మనం పిన్ జనరేట్ చేయాల్సిందే సార్. వితౌట్ పిన్ జనరేట్ పని కాదు. సో ఈరోజు ఒక 3 వ్యక్తులు కాల్ చేశారు సార్, పీవీసీ టీం మన వాళ్ళే, ఎవరు కూడా తెలీదు. బట్ ఏంటంటే ఏం జరిగిందో చెప్తాను. విషయం ఏంటంటే వాళ్ళు 2023లో ఐ థింక్ ఫిబ్రవరి మార్చిలో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు, సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. బట్ ఆ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ ఈ రోజే ఓపెన్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు 2023 ఫిబ్రవరిలో మార్చిలోనట టోకెన్ ఫార్మింగ్ చేశారంట, సీడ్ ఫండింగ్ చేశారంట.
బట్ ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయలేదు. సో ప్రతి ఒక్క వ్యాలెట్లో మనం కంపల్సరిగా మరి మనం అసలు యాక్చువల్ ఏంటంటే ప్రతిసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. చూడండి 3 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయినట్టే కదా సార్. 23 చేశారు కదా, 24, 25 వాళ్ళు ఫిబ్రవరిలో చేశారు. అంటే ఫిబ్రవరికి 2 సంవత్సరాలు, ఇది 9వ నెల, అంటే 2 సంవత్సరాలు 7 నెలల వ్యవధి అవుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఓపెన్ చేయాలి. సో ఈరోజు ఓపెన్ చేశారు. బిఎన్బి అంటే బిఎన్బి పంపించడం జరిగింది. పీవీసీ అంటే పీవీసీ పంపించడం జరిగింది. తర్వాత కాకపోతే గ్రేట్ ఏంటంటే ఇక్కడ మొబైల్ అని కూడా చేంజ్ అయినాయి, 2 మొబైల్ చేంజ్ అయినాయంట. కానీ ఆ 12 పేర్స్ ఏదైతే ఉన్నాయో 12 పదాలు అవి మాత్రం జాగ్రత్త పెట్టుకున్నారు. ఇట్స్ గ్రేట్. అది ఎంతతో చేశారు సార్ అంటే మొత్తం అప్పుడు 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను సార్ అన్నాడు. ఓకే, 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు, కరెక్టే. టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేస్తే టోకెన్ ఫార్మింగ్లో ఏమీ లేవు. సీడ్ ఫండింగ్ అయితే సీడ్ ఫండింగ్, ఎందుకంటే అవి రిలీజ్ అయ్యి అవి వచ్చేసినాయి బయటకి, యాక్టివ్లో ఏవి లేవు అన్నమాట. ఇది ఓపెన్ చేసినా అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్, అది ఓపెన్ చేసినా అంటే సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేసినా కూడా సో అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయాలన్నా అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్. సో కంపల్సరీ అనమాట. అంటే యాక్టివ్లో ఉంచుకుంటేనే ఓపెన్ అవుతాయి. మీకు వచ్చినాయి ఇప్పుడు అవి చూద్దామన్నా కూడా కనబడవు. అయితే ఇప్పుడు మీరు డీపీలు పెట్టారు, కొంతమంది డీపీలతో వచ్చిన దాన్ని ఫార్మింగ్ చేశారు. మిగతా మన వాళ్ళు డబ్బులు పెట్టి ఫార్మింగ్ చేసుకోలేదు. అయితే వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తే అసలు అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చేయి, నేను ఓపెన్ అవుతా ఉంటుంది. మరి మీరేంటి ఆల్రెడీ చేశారు కదా, మరి మళ్ళీ ఎందుకు ఉంటుంది అట్లా? ఏమైనా ఆలోచించారా? బట్ మీరు చేశారు, అది రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది, వాస్తవమే. బయటకంటే మీరు తీసుకోలేదు, అక్కడనే ఉంటుంది. వ్యాలెట్ ఫార్మింగ్లోకి వెళ్ళి రివార్డ్ రూపంలో బయటకు వచ్చి ఉంటుంది. మరి అది ఎలా చూడము అంటే, ఎందుకు లోనికి మరి ఉన్నా కూడా లేని వాళ్ళంటే లేని వాళ్ళంటే చేసుకోలేదు, ఇట్స్ ఓకే. బట్ చేసుకున్న వారికి కూడా చూసుకోవడానికి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేది మీ డౌట్, రైట్? అందులో లోపల ఉన్నాయి కదా. విషయం ఏంటంటే సార్, అది యాక్టివ్లో లేదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ సీడ్ ఫండింగ్ చేసుకున్నాం, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాము. అది నీకు ఇన్ని రోజులకు ఇంత ఇస్తా అని చెప్పింది, ఇచ్చింది, వచ్చేసింది, అయిపోయింది, అందులో ఉంది. సో కాకపోతే ఏంటంటే యాక్టివ్లో లేదు. యాక్టివ్ అంటే ఏంటిది? కొంచెమన్నా పెండింగ్ లైన్కి రావడానికి. ఎప్పుడూ వచ్చింది, ఎన్నో రోజులే, మళ్ళీ నువ్వు వ్యాలెట్ కూడా ఓపెన్ చేసుకోవాలా. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు అందరికీ ఆ వ్యాలెట్లు కావాలి అంటే మరోసారి ఫార్మింగ్ చేయాలా. అంటే ఫార్మింగ్ చేయాలా మరోసారి టోకెన్ ఫార్మింగ్. ఒక టోకెన్ ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ అంటే సింపుల్, 1200, 1100 అయిపోవచ్చు, 1200 అయిపోవచ్చు, ఎగ్జాంపుల్ పీవీసీ మీటర్ రేట్ని బట్టి. బట్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ కావాలంటే ఏంటి? సో ఇక్కడ అక్కడనేమో టోకెన్ స్టేకింగ్లో పీవీసీ యూటిలైజ్ అవుతుంది, టోకెన్ ఫార్మింగ్లో ఏం యూజ్ అవుతుంది సార్? యూఎస్డిటీ యూజ్ అవుతుంది. అంటే నీ దగ్గర పీవీసీ ఉన్నా కూడా $100 వర్త్ గల పీవీసీ మీటర్ ఉండాలి. సో మరి వ్యాలెట్ని పోగొట్టుకుందామా, మరి ఫార్మింగ్ చేసుకుందామా కదా? అంతే కదా సార్? ఇప్పుడు చూడండి సార్, కొంతమంది ఈ రోజున ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించాను అమెథిస్ట్ లీడర్కి. మేబీ సార్ ఉండొచ్చు, మీటింగ్లో ఉన్నారా లేదో తెలియదు, కానీ చూడలేదు. సార్కి ఓపెన్ చేస్తే 8,000 సంథింగ్ డీపీలతో, అదే మనం మాట్లాడుకుంటాం కదా, సిస్టమ్ తీసేస్తున్న వ్యాలెట్ని చూస్తే $8,000 ఉన్నాయి. సో దాని కింద పీవీసీ మీటర్ క్యాల్కులేషన్ అవుతుంది కదా సార్. సారు సంతోషం మామూలు సంతోషం కాదు. ఎందుకంటే టోకెన్ ఫార్మింగ్లో డీపీ వాళ్ళు మన పీవీసీని డీపీ చేసి ఇచ్చారు కదా,
అది అక్కడ యూఐజిటి చూపిస్తుంది, దాని కింద ఈ రోజు వాల్యూని బట్టి పీవీసీ మీటర్ కూడా క్యాల్కులేషన్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ దాన్ని ఇమీడియట్ మనము 29 తారీఖు లోపల చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, అది మనకు కనబడకుండా పోతుంది 100%. అవునా? కరెక్ట్. సో ఇప్పుడు దానికి బిఎన్బి కావాలా, ఎంత బిఎన్బి కావాలా? దగ్గర దగ్గర 7,000 రూపాయల. చూడండి సార్, 8,000 అక్కడ కొట్టాను. సో మరి 8,000 యూజిటీ అక్కడ ఉంటే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే. సో ఇక్కడ చూడండి సార్, 8,000 పెట్టి పీవీసీ మీద కొంటా అంటే 88,38,129 పీవీసీ వస్తుంది. ఇప్పుడున్న లెక్క ప్రకారం 8,000 యూఎస్డిటీకి ఇంత పీవీసీ మీట ఉంది. సో ఇక్కడ ఛార్జ్ చూడండి సార్, $56 ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ మంచి నేను చేయట్లేదు, కొనట్లేదు అంతగానో. ఇప్పుడు కొంటే కనుక దీనికి $56 ఛార్జ్ పడుతుంది. అంటే ఇక్కడ మరి అక్కడ అది 8,000 యూఎస్డిటీ విడిచిపెట్టుకుంటావా, లేకపోతే నాకు బిఎన్బి 6,000 రూపాయలు, దగ్గర దగ్గర 6,000 రూపాయల వరకు లేదా 5,000 రూపాయల వరకు బిఎన్బి ఖర్చు అవుతుంది, నేను చేసుకుని వదిలిపెడతావా? ఆలోచించాడు. యూఎస్డిటీ రూపంలో చూస్తే 8,000, పీవీసీ రూపంలో చూస్తే 8 లక్షలు, 83 లక్షలు, సారీ 8 లక్షలు. మరి 8 లక్షల పీవీసీ మీటర్ వదిలేస్తావా, లేదా $8,000 వదిలేస్తావా, లేకపోతే ఏంటి చేసుకోవాల్సిందే. సో ఎవరికైతే లేవో థ్యాంక్ గాడ్ వాళ్ళందరూ కూడా చేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే టోకెన్ ఆనెక్స్లో ఉన్న వాళ్ళకి కూడా సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టకుండా అని ఓపెన్ అవుతుంది. ఎందుకు? ఏమైనా ఐడియా ఉందా సార్ మీ అందరికీ? ఆనెక్స్ లీడర్ వచ్చేసి 350-400 డీపీలు పెట్టి ఉంటాడు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు సీడ్ ఫండింగ్ 5,000 చేసుకున్నాయి, 5,000 రూపాయలు చేసుకున్నాయి, రిలీజ్ అయిపోయినాయి. అయినా కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది? ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు? డీపీతో ఫార్మింగ్ చేసేందుకు ఓపెన్ అవుతుంది సార్. డీపీతో ఫార్మింగ్, డీపీతో నేను చెప్పింది స్టేకింగ్ వ్యాలెట్ అంటే సీడ్ ఫండింగ్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు అనేది కరెక్టే. ఆ డీపీలతో వచ్చిన దాన్ని ఫస్ట్ కొన్ని రోజులు మనకు స్టేకింగ్ చేయించింది, దానివల్ల అవి ఉన్నాయి కనుక ఓపెన్ అవుతుంది. మరి ఈరోజు ఒక వ్యక్తికి అది ఓపెన్ అవుతలేదని చెప్పాను కదా, ఎందుకు ఓపెన్ అవ్వలేదు? తనకు వచ్చింది ఏంటో రాలింది ఏంటో ఏది అసలు 2 సంవత్సరాల 7 నెలల కింద ఓపెన్ చేశాడంటే ఇలా ఓపెన్ చేశాడు. సో అందుకని అతనికి ఓపెన్ అవ్వట్లేదు, మీ అందరికి ఓపెన్ అవుతుందంటే అర్థం ఏంటి? సో మీరు ఎంతో కొంత అక్కడ ఒక్కసారి 2 సార్లు చేయించింది అంటే అలా ఆలోచించండి సిస్టమ్ యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయో. సో ఎవరైనా దీన్ని ఆలోచించామా సార్? అట్లీస్ట్ మీ వ్యాలెట్ నిలబెట్టింది. సో ఇప్పుడు అర్థమవుతుంది. మన వ్యాలెట్ని నిలబెట్టింది సిస్టమ్. నిలబెట్టిందా లేదు సార్? అది అట్లా అక్కడ ఓపెన్ అవుతుంది కొంతమందికి. ఇక్కడ ఫార్మింగ్ పేజ్లో కూడా వాళ్ళు డబ్బులు పెట్టి చేయకున్నా కూడా కొంతమందికి ఓపెన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఫార్మింగ్ కూడా చేయించింది సిస్టమ్. వాట్ ఏ థాట్, వాట్ ఏ ఐడియా అనొచ్చా సార్? అందరూ సైన్స్ ఉన్నారు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, ఓకే. సో ఈ విధంగా సిస్టానికి తెలుసు రేపు పొద్దున ఏంటి అనేది సిస్టానికి తెలుస్తారు. అంటే మనం అనుకుంటాం కదా అప్పుడప్పుడు దిస్ ఇస్ అ విజనరీ డీజే సార్ అని చెప్పేసి మనం అనేవాళ్ళం. విజనరీ అని ఎవరిని అంటారంటే వాళ్ళ థాట్ ఫ్యూచర్లో ఉంటుంది. వాళ్ళ థాట్ అంతా కూడా చాలా ముందుగా, అంటే జరగబోయే దాన్ని ముందు వాళ్ళకి తెలుస్తుంది సార్. రేపు పొద్దున జరగబోయేది ముందుగా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, జరగబోయేది ముందుగా వాళ్ళు గెస్ చేయగలుగుతారు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు మేబీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మాట్లాడినాం కదా సార్ మనం, ఇదంతా కూడా
మరి వాళ్ళు ఈ అంత ఆలోచనతోనే చేశారు అనిపిస్తుంది నాకైతే. అంటే రేపు పొద్దున ఏదైనా కూడా అంటే ఇది ఇట్లా ఆలోచించి అంటే పీస్మెంట్ రేట్ తగ్గిపోవడం పెరిగిపోవడం అది కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ చేసుకునే వాళ్ళకి వ్యాలెట్ ఓపెన్గా ఉంటుంది, బట్ వాళ్ళు కొంచెం మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇది ఓపెన్ చేస్తారు, వ్యాలెట్ అనేది ఓపెన్ చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది అన్న అది ఉంది. తర్వాత అట్లా కూడా చేయకపోతే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒక్కసారి పిన్ చేంజెస్ ఖచ్చితంగా చేయాల్సిందే, అట్లన్నా వ్యాలెట్ ఓపెన్ చేస్తారు. సో ఎన్ని రకాలుగా వాళ్ళ దగ్గర థాట్ ఉందంటే ఇట్స్ గ్రేట్ అనమాట ఈ థాట్. సార్ పీవీసీ మెటా రేట్ చూడండి సార్, ఈరోజు ఏ విధంగా పైకి వెళ్ళిందో కనబడుతుందా సార్? ఈరోజు పీవీసీ మెటా యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఈరోజు 4.45% ఇంక్రీజ్ అయింది సార్. ఎంత? 4.48%. ఎగ్జాంపుల్గా ఏంటంటే దీని అర్థం ఏంటంటే చెప్తాను ఏంటంటే 4% అంటే ఏంటిదంటే రౌండ్ ఫిగర్ 4% తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు తక్కువ ఉన్నప్పుడు 4 లక్షల పీవీసీ, 1 లక్ష రూపాయల పీవీసీ మెటా కొనుక్కొని పెట్టుకుంటే 4% వస్తుండే నీకు. అంటే ఎంత సార్? 4,000 రూపాయలు లాభం ఒకటి రోజు జరిగింది. 1,00,000 పీవీసీ మెటాలో ఉంటే కనుక నీకు 4,000 రూపాయల బెనిఫిట్ జరిగింది సార్. 1 లక్ష రూపాయలు తీసేస్తే 2 లాక్ తీసేస్తే 8,000, 3 లాక్ ఉంటే 12,000. ఈ విధంగా ఒకే రోజుకు నేను చెప్పేది 4 రోజులుగా ఈరోజు 4.45% పెరిగింది. ఇక్కడ చూపిస్తాను మీకు ఎస్ ఆర్ నో అనేది. సార్ నేను ఒక మన సార్కి నేను షేర్ చేశాను అనమాట, చూస్తారు ఇక్కడ సార్ చూడండి సార్ ఇక్కడ ప్లీజ్ మెసేజ్ కాదు సార్, 1 minute. ఎస్ చూడండి సార్, ఎన్ని గంటలకంటే ఎక్కువ టైం ఇండియా టైం వచ్చేసి కోవిడ్ టైం 12, ఇండియా టైం వచ్చేసి ఒక 2 గంటలకి వేసుకోండి ఎగ్జాంపుల్. ఎంత ఇంక్రీజ్ అయ్యింది సార్? ఇది ఈ రోజే నేను వాళ్ళకి పంపించాను అనమాట, చూడండి అని చెప్పేసి. పీవీసీ మెటా అప్పుడు 9496 ఉంది, సో టుడే ప్లస్ 4.49% ప్లస్ సార్ ఇంక్రీజ్ టుడే 4.49. ఇది లైవ్ పంపించాను సార్ పబ్లిక్కి. నేను అడిగినప్పుడు ఇప్పుడు అదే టైంలో వాళ్ళకి పీవీసీ కావాలి సార్, ఈ టైంలో వాళ్ళకు పీవీసీ అడుగుతున్నారు. వాళ్ళకు ఒక 5,000 పీవీసీ మెటా కావాలా కాల్ చేశారు. సో వెంటనే నేనేం చేస్తాను సార్, పీవీసీ కావాలంటే ఎప్పుడైనా యూఎస్డిటీ బై చేస్తాను. యూఎస్డిటీ బై చేసి యూఎస్డిటీ ఎంత పడ్డది అదే యూఎస్డిటీ తీసుకొచ్చి ఇక్కడ పీవీసీ లాస్తాను కింద, వాళ్ళకి ఎంత కావాలి, ఇంత పీవీసీ మెటా కావాలా. సో దానికి క్యాలిక్యులేషన్ ఓకే 50 యూఎస్డీలు అవుతుంది, ఒక యూఎస్డిటీ ఎంత పడింది, సో క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పేసరికి అబ్బా సార్ మొన్న మీరు ఇచ్చారు 3 రోజుల క్రితం కూడా తీసుకున్నారు సార్ 5,000 సేమ్. సో ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి డిఫరెంట్ వచ్చింది. సార్ వచ్చేసి వై అడిగారు, ఎందుకు అని అడిగారు. సార్ ఆ రోజు ఇక్కడ 0.008 ఉంది, 80 ఉండొచ్చు, 81 ఉండొచ్చు, 85 ఉండొచ్చు, 82 ఉండొచ్చు. ఒకవేళ 84 ఉన్నా కూడా దానికి దీనికి 10 పైసలు డిఫరెంట్. ఈ రోజుకి ఆ రోజుకి 10 ఒక్క పీవీసీ మెటాకి 10 పైసలు డిఫరెంట్, దగ్గర 9 పైసలు వేసుకోండి సార్, రౌండ్ ఫిగర్ 10 పైసలు అంటున్నాను, 10 పైసలు డిఫరెంట్ జరిగింది. సో నీకు 5,000 పీవీసీ మెటా కావాలా అన్నప్పుడు 5,000 ఇంటూ 10 పైసలు, సో మనీ డిఫరెంట్ వస్తాయి కదా సార్. అలా అడిగేసరికి నేను ఇది ఆ సార్కి ఈరోజు చూడండి సార్, పీవీసీ మెటా రేటు 4.49% పెరిగింది అని డైరెక్ట్గా ఇలా చేశాడు. అప్పుడు అక్కడ 9496 ఉంది, ఇప్పుడు ఎంత సార్ ఇక్కడ 9408, అవునా? చూడండి సార్ ఇక్కడ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 0.00 చూడండి సార్, కనబడుతుంది అందరికీ క్లారిటీగా 0.009496. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది సార్? 0. ఇది లైవ్ 0.9408. సో ఒకే రోజు నీకు పీవీసీ మెటా కావాలన్నా ఒక ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దున పెరిగింది కనుక ఎక్కువ డబ్బులు పడతాయి, ఇప్పుడు కావాలంటే కొంచెం తక్కువ పడుతుంది. అందుకని
ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే కొంతవరకు అతను ఎగ్జాంపుల్ ఈ టైము మీరు చూసుకోకుండా ఇంకొకరి దగ్గర సేమ్ మనీ, ఇంకొకరి దగ్గర సేమ్ మనీ అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఐదర్ పొద్దున తీసుకున్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటేనేమో పైసలు ఎక్కువ పడతాయి, లేదా సాయంత్రం తీసుకున్నప్పుడు సాయంత్రం ఎక్కువ పడుతుంది, పొద్దున తక్కువ పడుతుంది. సో ఇలా మీరు ఇద్దరికి ఒకే వ్యక్తి ఇద్దరి దగ్గర మనీ ఒకే వ్యక్తి దగ్గర ఇద్దరు కొనుక్కున్నప్పుడు సేమ్ క్వాంటిటీ 10,000 పీస్ కూడా కావాలనుకున్నాను ఎగ్జాంపుల్. ఆ పొద్దున ఇచ్చిన అతనేమో అక్కడ రేట్ ఎక్కువ ఉంటేనేమో అతని దగ్గర ఎక్కువ పడుతుంది, ఇక్కడ తక్కువ పడుతుంది. అరే సో ఎగ్జాంపుల్ ఏమవుతుంది, అక్కడ సాయంత్రం తగ్గింది, పొద్దున పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇట్లా ఈరోజు ఇప్పుడు అలా జరిగింది. పొద్దున పెరిగింది కావాలనుకున్నప్పుడు సాయంత్రం తగ్గింది. అదే సేమ్ క్వాంటిటీ ఇప్పుడు ఒకరి దగ్గర తీసుకున్నారు పొద్దున, ఇప్పుడేమో మళ్ళీ అవసరం పడింది, కావాలని చెక్ చేసినది కాదు ఇక్కడ, ఇంకొకరి దగ్గర తీసుకున్నారు ఇప్పుడు సేమ్ క్వాంటిటీ. లేకపోతే పొద్దున సారు మేబీ ఫోన్లో అవైలబుల్ లేకపోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదేమైనా కనుక్కోండి. బట్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది అంటే అమౌంట్ సాయంత్రం తక్కువ పడుతుంది, మీకు పీవీసీలు సేమ్ అమౌంట్ తక్కువ పడుతుంది. సో అక్కడ థాట్ ఏంటంటే మనకేం రావాలి అంటే యాక్చువల్లీ లేదు సార్ ఎక్కువ తీసుకున్నా రాకుండా వాట్ ఈజ్ వాట్, అసలు పొద్దున రేట్ ఎక్కువ ఉందా, లేకపోతే ఎందుకు అయింది ఇట్లా అట్లా అనుకోవాలా, లేకపోతే నథింగ్ లీవ్ ఇట్ ఇడిచిపెట్టు. కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోవాలి. ఓకేనా సార్, అర్థమైందా? సో ఇది సార్ చూడండి, అక్కడ తగ్గితే కూడా అక్కడ తగ్గింది కిందికి పడుతుంది చూడండి, రెడ్ పడి కిందికి వస్తుంది చూడండి అక్కడ. ఒకటి ఈ విధంగా కూడా ఉంటుంది. సో ఈరోజు బిఎన్బి మరి మళ్ళీ ఈరోజు కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, $1,005 వరకు వెళ్ళింది సార్. ఎంత? $1,005 పైన సేమ్ టైం సార్. ఇది కూడా అదే టైం, అప్పుడు పీవీసీ మెటల్ రేట్ పెరిగినప్పుడే అది కూడా ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ ఆ సారికి ఇది కూడా పంపించాను. బిఎన్బి కావాలంటే ఒక బిఎన్బి కావాలంటే సార్ ఇదిగో $1,005.30. $1,005.30. ఎంత ఇంక్రీజ్ అయింది అప్పుడు ఆ టైంలో చూడండి. ఇది కూడా 4.51 ఒకే రోజు ఇంక్రీజ్ ఇది. అంటే 24 గంటల్లో ఈ పర్సెంటేజ్ కూడా చూపిస్తాం మనకి. 4.51 4.5% పెరిగింది. ఇక్కడ రాసిన సార్కి అది కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ పీవీసీ మన అకౌంట్ నుంచి సేవ్ చేస్తే కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి షేర్ చేస్తే అడ్రస్తో పాటు ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఈరోజు ఇంక్రీజ్ అయింది అనేది కూడా దాంతో పాటు వస్తుంది అనమాట ఇట్లా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ తగ్గింది. అప్పుడు 1,005 అంటే దగ్గర ఇప్పుడు ఇవి 7 అవి 5 $12 తగ్గింది. దగ్గర $12 మైనస్ అయింది, తగ్గింది. అక్కడ మనకు పైసల్లో తగ్గింది పీవీసీ మీట. ఇక్కడనేమో $12 తగ్గింది, అక్కడనేమో పైసల్లో తగ్గింది. దగ్గర 9 పైసలు, సారీ 0.9 పైసా తగ్గింది. అంటే అది చిన్నది కనుక అట్లా తగ్గుతుంది, పెద్దది కనుక ఇట్లా తగ్గుతుంది. ఓకే సార్? సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారో లేకపోతే నాకు తెలియదు, నేను ఎందుకంటే స్క్రీన్ షేర్లో ఉన్నా నాకు కనబడదు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కనుక ఇవ్వండి సార్. ఓకేనా? సో మన ఎక్స్ఆర్పి కూడా ఈరోజు పైకి వెళ్ళింది మళ్ళీ. సార్ ఇది పబ్లిక్ చెప్పడం జరిగింది, $20 అన్నారు కదా, $5 వరకు వెళ్తుంది అంట. ఓకేనా? సో గ్రేట్. 3.18 నుంచి మళ్ళీ 3.120 అయ్యింది. ఓకేనా? నేను కొన్నాను మీ ఎదురుగానే, మొన్న $3 అయినప్పుడు తీసేసాను, చూసాను మీరు అందరు కూడా. అదే ఉంచితే ఇప్పటిదాకా ఇంకా కూడా నాకు కలిసి వస్తుండే. సేఫ్ జోన్లో పెట్టాను కదా, స్పాట్లో కొన్నాను. ఓకే, రికార్డ్ ఇక్కడ చూసుకోవచ్చు. 16 ఏమైంది సార్? బాపే 3.58 కూడా వెళ్ళిందా? సెప్టెంబర్ 16 తెలియదే, మరి కొనాల్సిందండి అది. ఓకే, ఎనీవే అలా బై సెల్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు మనము క్యాచ్ చేసుకోవాలా మనీ అనేది ప్రతి ఒక్కరు. సో ఎన్ని రోజులు అని చెప్పేసి అదే నేను లోపల పెట్టాను, లేకపోతే నేను
లక్ష ప్రీవియస్ కుంకుమ పెట్టుకున్నాను, ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు పెరుగుతుంది అని చూడకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా మనకు కొద్దిగంత మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. నా వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా సార్? ఎందుకంటే సౌండ్ లేదు, అందుకని నేను ఒకసారి అడుగుతున్నాను అనమాట. సార్ క్లియరా సార్? నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? మీటింగ్ లేనా? వాయిస్ క్లియర్ ఉందా సార్ మాది? ఇక్కడ 20 మంది దాకా మైక్లు ఓపెన్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా మాట్లాడట్లేదా ఏంటి? లేదా నాకు వినబడట్లేదా? ఎస్ సార్, రంగయ్య సార్, రమేష్ సార్. ఓకే, క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. అందరు నిద్రపోయారు సార్. చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు మీరు అయిన రైట్ చేసి నోళ్ళు మాత్రమే మాట్లాడారు. ఎవరు కూడా అసలు నాకు మీటింగ్ ఏంటంటే మీటింగ్ స్టార్ట్ చేసి అయితే అది పక్కెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఏమవుతుంది సార్, నాకు డౌట్ వస్తుంది. వింటున్నారా? ఒక 20 మందికి ఓపెన్ చేసి పెట్టి ఉంచాను నేను సార్, బట్ ఎవరు కూడా సపోర్ట్ చేయాలా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వినబడుతుంది కదా? థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ గ్రేట్. సో మరి ఒక్కోసారి ఈరోజు ఇంత నిదానంగా మాట్లాడుతుంటే మన నిద్ర కూడా వస్తుంది. జోల పడుకునే టైం మరి మంచం మీద ఇలా వాలి ఈ మీటింగ్ వింటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది సార్. ఎందుకంటే ఎక్కువ రేట్ ఇంక్రీజ్ కాలేదు, రేట్ ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇలాంటి ఆలోచనలు వచ్చేసరికి ఏమైందంటే ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంట్రెస్ట్ అంటే ఏమైంది సార్? నిద్ర వస్తుంది. ఒకసారి కొంచెం కన్ను మూయగానే, ఎందుకంటే ఆల్రెడీ మనము కొంతమంది డ్యూటీ చేసి ఉంటారు. వాళ్ళ యొక్క బిజినెస్ ఉంటే, అంటే బిజినెస్ అంటే కొంతమంది షాపులు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయంటే అక్కడ అలసిపోయి వచ్చి ఇక నిద్ర వచ్చేస్తే నిద్ర పట్టేస్తుంది కూడా. ఓకే, అది తప్పు కాదు, మామూలే, ఈ టైంలో అలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మన అసెట్ కింద ఎంత ఉందో ఎంత క్యాల్కులేషన్ చేసుకొని పైన చూపిస్తుంది. అర్థమవుతుంది కదా సార్ మీ అందరికి కూడా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్జిటీ 249 యూఎస్జిటీ ఉంది, పీవీసీ మెట 3418 ఉంది, బిఎన్బి వచ్చేసి $5 సంబంధించిన బిఎన్బి ఉంది, ఇంకా ఏదో కైన్ కొంచెం ఉంది. అంతా కలిపి పైన మొత్తం కలిసి పైన ఎన్ని డాలర్లు ఉన్నాయనేది రౌండ్ ఫిగర్ చూపిస్తుంది అక్కడ పైన 308.46. ఓకే, సో ఈ విధంగా చూపిస్తుంది. సో ఈరోజు అప్డేట్ చూడాలి కదా మనం, ఏమొచ్చింది అనేది. రైట్, మనం అనుకున్నాం కదా స్టార్టింగ్లో, మళ్ళీ మర్చిపోయాం అప్డేట్ చూడద్దాం అనుకున్నాం కదా. చిన్న అప్డేట్ ఏంటి అనేది చూడండి సార్. నేను ఆల్రెడీ మీకు వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఈరోజు వర్క్ చేస్తే బిఎన్బి కట్ అయింది, వర్క్ అవ్వలేదు. సార్ నిన్న నేను చేసిన సార్, ఆల్రెడీ నేను చేస్తున్నది ఆల్రెడీ $6 దాకా నాకు కట్ అయినాయి. ఇన్వాలిడ్ యువర్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ లా బిఎంబి కట్ అవుతున్నది, కానీ ఫార్మింగ్ మాత్రం సక్సెస్ఫుల్ అయితే. నిన్న మీటింగ్ లో ఆల్రెడీ మాట్లాడినా వెంకటేష్ మేడం సార్, ఆయన తర్వాత మార్నింగ్ మీరు మెసేజ్ పెట్టారు. రాత్రి అయిందా సార్? నాకు తెలిసింది ఏంటంటే, నాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది, బట్ నేను అందుకని మీకు తెలిసిన తర్వాత మళ్ళీ 2-3 కాల్ చేస్తారు. ఎందుకంటే ఒక్కోసారి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే సార్, నాకు బిజీ అయిపోతా. దానివల్ల నాకు 2-3 మళ్ళీ కాల్ చేశారు, సార్ ఈ విధంగా అవుతుంది అన్న తర్వాత. సో నేను అందుకే ఈరోజు ట్రాన్సాక్షన్ అంటే కొన్ని గంటలు ఆఫ్ చేయమని చెప్పాను. బెటర్ దెన్ ఈరోజు ఆఫ్ చేస్తే బెటర్ ట్రాన్సాక్షన్ అందరూ కూడా. ఒక్కసారి మనము ఒక 1 hour ఆగండి అంటేనే హాఫ్ డే ఆగాలి. సో 2-3 hours ఆగండి అంటే దాని అర్థం ఈ డే మొత్తం చేయకున్నా పర్లేదని ఊరుకోవాలి. ఎందుకంటే వెంటనే ఏమైందంటే సిస్టమ్ దగ్గరికి ఒక నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది, వెంటనే సిస్టంలో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. కానీ అప్పటికి కొంతమందికి కట్ అయిపోయింది. ఎస్, ఇది బాధ కలుగుతుంది ఎవరికైనా అంతే. మనం ఇప్పటికే బిఎన్బి ఎక్కువ కట్ అవుతుందని చెప్పేసి మనం నిజంగానే కట్ అవుతుంది, బాధపడుతున్నాము. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ పని కాకుండా కూడా కట్ అయితే
ఇది కూడా ప్రాబ్లమే సార్, కట్ కావద్దు అట్లా. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. వాటర్ గారు గుడ్ మార్నింగ్. కోవిడ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు మాట్లాడిన మార్నింగ్ కూడా సంజీవ్ అప్పు గారి కూడా అలా జరిగినాయి. అది టెక్నికల్ గా ఏంటో ఇందాక మీకు వివరించారు. అలాగే కళ్యాణి మేడం గారి కూడా మార్నింగ్ అయింది. అయితే నేను గమనించింది ఏంటంటే సార్, ట్రస్ట్ వాలెట్ లో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడినాయి సార్. సేఫాల్ లో ఆ ఫార్మింగ్ లో మార్నింగ్ సేఫాల్ లో అలా జరగలేదు. అయితే మీరు మెసేజ్ పెట్టిన కాడి నుంచి నేను కూడా సేఫాల్ చేయలేదు. ట్రస్ట్ వాలెట్ లో అయితే టెక్నికల్ ప్రాబ్లం ఉంది. దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ గా ట్రస్ట్ వాలెట్ ని మన వాళ్ళు ఫాలో అది చూడకపోవడం అది జరిగింది. నేను వీక్ డేస్ బ్యాక్ ట్రస్ట్ వాలెట్ అసలు చూడను. సేఫాల్ లోకి వచ్చేసాక నేను చేసినా సరే ఒక వాలెట్ అలా జరిగింది సార్. వీక్ డేస్ బ్యాకే జరిగింది రాజేష్ సార్. సరే మీరు సిస్టమ్ కూడా మీరు మెసేజ్లు అవన్నీ వచ్చాక స్టాప్ చేశాను. ఒక 4-5 ఎర్లీ బర్డ్ కూడా ఆపేసాను. మిత్రులందరూ కూడా ట్రస్ట్ వాలెట్ చేసినా సేఫ్ వాల్ కూడా చేసుకుని దేంట్లో సేఫ్ ఉందో చూసుకోవాలి. అయితే చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే సార్, వన్స్ ఒకసారి అవ్వలేనప్పుడు బ్యాక్ వచ్చి కనెక్టెడ్ వాలెట్ లో మనం పెట్టిన బిఎన్బి అంతకంటే చూసుకుని సెకండ్ కి చేయకుండా మిత్రులందరూ కూడా దాన్ని ఒకసారి చూసుకోవాలి, చేసేస్తున్నారు. దాంతో మనం పెట్టుకున్న 500 బిఎన్బి కూడా కట్ అయిపోతున్నాయి. అలాగే ఎందుకు జరుగుతుందంటే గురువు గారు, రెగ్యులర్ గా మీటింగ్స్ కి మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అవ్వకపోవడము, దాన్ని స్పాట్ లో ఆపుకోకుండా చేసేయడం, ఎందుకు అవుతుంది ఇలా బిఎన్బి కట్ అయ్యి డిసప్పాయింట్ అవుతున్నారు. మిత్రులు కూడా అందరూ గమనించాలి, అలా చేయకండి అనేది నా వినపం సార్. సార్ కరెక్టే సార్, 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ రావడం వల్ల అవును ఈ విధంగా ఇది బిఎన్బి కట్ అవుతుంది మామూలే అన్న విషయాన్ని వాళ్ళకి తెలియకపోతుంది. మీటింగ్ వస్తే కనుక ఒక్కసారి కట్ అవ్వగానే అట్లీస్ట్ అలర్ట్ అవుతారు. ఒక్కసారి కట్ అయిందంటే ఇది మనం చేయకూడదు, ఇప్పుడు వర్క్ చేయకూడదు అనేది మీటింగ్ వస్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. అదే మీటింగ్ రాని వాళ్ళకి నిజంగానే అరే ఒక్కసారి ఏదో నా ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి మళ్ళొకసారి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళొకసారి చేసి కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు మళ్ళొకసారి చేద్దామని చెప్పి మరోసారి చేసేసరికి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ 3 సార్లు కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును సార్, ఇందాక మీరు చెప్పినట్టు బిఎన్బి టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కటింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. అవును సార్, అవును సార్, 100%. ఇది గమనించాలి. మార్నింగ్ కోట వెంకటేష్ గారు, శంకర్ గారు దానికోసం ప్రయత్నం చేసి చెప్పారు కూడా. అందరూ గమనించండి సార్. మార్నింగ్ అయినా అవసరం అయితే మనం ఈ నెలాఖరు వరకు కూడా కొద్దిగా ఆపుకుని మరి కొత్త అప్డేట్ వచ్చే వరకు మిత్రులందరూ, ఎందుకంటే సిస్టమ్ కూడా మనకి ఎప్పుడు అప్డేట్ ఇస్తుంది కాబట్టి చాలా సంతోషం. రాజేష్ గారు ఎప్పుడు మరి హిందీ మీటింగ్ వెళ్తారు కాబట్టి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తున్నారు, గమనించండి. మరి బిఎన్బిలు పోయాక వచ్చి అడిగిన లీడర్స్ కూడా ఏమి చెప్పలేరు కదా సార్, అందరూ గమనించండి. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దయచేసి అందరు గమనించండి సార్, సార్ చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మనము ఖచ్చితంగా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు వచ్చింది చూడండి సార్, ఎగ్జాంపుల్ చూడండి, సిస్టంలో అప్డేట్ వచ్చింది. అదే టైంలో నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సిస్టమ్స్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. సమ్ టెక్నికల్ అప్డేట్ ఆర్ అండర్ వే ఆన్ ద BEP20 బ్లాక్ చైన్. సో ఇట్ మే బి డిఫికల్ట్ టు transact through connect wallet. So please refrain from making any transaction through connected wallet until further notice. చెప్పాలంటే ఇక్కడ సమ్ టెక్నికల్ అప్డేట్స్ అన్నాడు ఆర్ అండర్ వే ఆన్ ద BEP బ్లాక్ చైన్ టెక్నాలజీ. BEP వాళ్ళ దగ్గరనే టెక్నికల్ గా ఏదో అప్డేట్ జరుగుతుంది అని చెప్పినాడు. దాని అర్థం మీరు ఆలోచించండి, కరెక్ట్ గా దీన్ని చదువుకుంటే సిస్టమ్ ప్రాబ్లం కాదు. సమ్ టెక్నికల్ అప్డేటెడ్ ఆర్ అండర్ వే ఆన్ ద BEP20 బ్లాక్ చైన్. సో ఇట్ మే బి డిఫికల్ట్ టు ట్రాన్సాక్ట్
త్రూ కనెక్టెడ్ వ్యాలెట్. సో మనం వాళ్ళతో కొలాప్స్ అయి ఉన్నాము, అలా జరుగుతున్నప్పుడు మనకి కూడా ప్రాబ్లం వస్తుంది. అంటే మనకి ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో అంటే వాళ్ళు ఎవరికైతే కనెక్టెడ్ వ్యాలెట్లో ఉంటారో అంటే ఇట్లా కొలాబరేషన్ అయి ఉంటారో అవన్నిటికి వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తాయి. బట్ కాకపోతే ఆన్ ద సేమ్ టైం ఇంకో సిస్టంలో కూడా ఇలాంటివి జరుగుండొచ్చు. బట్ మనతో వాళ్ళు కొలాబరేట్ అయి ఉంటే, అంటే మనకు పక్కన వ్యక్తి ఉంటే మా సిస్టంలో కూడా కట్ అయింది అంటే కనుక అప్పుడు అనిపిస్తుంది మనకి దిస్ ఈస్ BEP20 BNB వల్ల అది ప్రాబ్లం అని. కానీ ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు కొన్నిసార్లు కొంతమంది మాటలు విన్నాం, BNB కట్ అయింది పని అవ్వలేదని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కట్ అయినా కూడా వెళ్ళలేదు, మన వాళ్ళు మామూలే కట్ చేస్తారు, మనది మామూలే అనే కోవలికి మనం వెళ్తాం సార్. సో ఇక్కడ ఏమన్నారంటే అందుకే ప్లీజ్ రిఫైన్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ త్రూ కనెక్టెడ్ వ్యాలెట్ అంటిల్ ఫర్దర్ నోటీస్ అన్నాడు. ఏమనంటే అయితే ఒక పని చేయండి, మళ్ళీ నేను నోటిఫికేషన్ ఇస్తా అన్నట్టు, ఆగండి నేను చెప్పేంత వరకు అని. ఓకే, మరి చూద్దామా, అవుదామా, బెటరే. సో దీన్ని వచ్చే తెలుగులో చదువుకుందాం. ఆల్రెడీ మనం చదివాం, బట్ ఆయన కూడా మనం తెలుగులో కాపీ చేసి తెలుగులో చదువుకుంటే ఏమంటారు, మాతృభాష దాని యొక్క మధుర అనుభూతి వేరు. తెలుగులో మాట్లాడుకున్నా, తెలుగులో రాసిన ఏమంటారు కదా, తెలుగు భాషలందు దేశ భాషలందు. ఓకే, పూర్తి రాలేదు సార్, చెప్పండి సార్ ఏదైనా తెలుగు రైట్. సో అదనమాట సార్, దేశ భాషలందు తెలుగు ఇస్తాం. ఎస్ సార్. చూడండి సార్, ఇక్కడ BEP20 బ్లాక్ చైన్ లో కొన్ని సాంకేతిక నవీకరణలు జరుగుతున్నాయి కాబట్టి కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడం కష్టం కావచ్చు. ఎస్ అయింది సార్ మాకు. తదుపరి నోటీసు వచ్చే వరకు మీరు కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఉండండి. కరెక్టే సార్ నేను చెప్పింది, అర్థమైంది. అక్కడ మనం అర్థం చేసుకునే కరెక్టే. BEP20 బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇది. ఓకేనా, సో ఇక్కడ మనం వాళ్ళతో ఉన్నాం కనుక మనకి కట్ అయ్యాయి సార్. ఓకేనా, దయచేసి అర్థం చేసుకోగలరు. అవును, ఎటు పెట్టి ఎట్లా అది ఏది ఏమైనా BNB కట్ అయింది కదా సార్, అది బాధాకరమే. అది నేను కాదు అని చెప్పి నేను, ఎందుకంటే ఎవరిదైనా కూడా ఒకటే. అందుకే నాకు తెలిసిన వెంటనే అప్పటికి మెసేజ్ కూడా రాలేదనుకుంటాను సార్, మేబీ ఐ డోంట్ నో. మెసేజ్ రాకముందే సో నేను ముందే చెప్పాను, అందుకని. సో ఇలా కొద్దిగా జరిగినప్పుడు మనము ఆగుదాం సార్. ఆగి ఒక్కసారి కట్ అయిందంటే వెంటనే ఆగిపోండి, ఇక అట్లీస్ట్ కొన్ని గంటలను ఆగండి. అలా ఆగినప్పుడు మనకి ఏమవుతుందంటే సార్, సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కసారి అయితే కట్ అయిపోయింది తిరిగి రాదు అది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చేసుకోకుండా ఉంటే మంచిది కదా సార్ అనేది నా భావన. ఓకేనా, సో ఇది గ్రూప్లో కూడా పేస్ట్ చేశాను సార్ నేను ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ని. ఇదే సార్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్. ఓకే, జస్ట్ చిన్నదని చెప్పాను. సో పార్ట్నర్స్, BNB కట్ అవుతే మనకు ఎవరికైనా అంతే సార్ బాధ కలుగుతుంది. BNB కట్ కావద్దని కోరుకుంటూ సరే సార్. ఇంకా మరి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్, టైం కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడచ్చు, తీసుకుందాం. ఇంపార్టెంట్ ఏదైనా మీరు చెప్పాలనుకున్నా, లేదా మీరు ఏదైనా అడిగినా, లేదా అలా అయితే కనుక మనం 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకోవచ్చు. ఓకేనా సార్. సో మరి ఎవరు అన్మ్యూట్ చేసుకోలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరికి డౌట్ లేదు. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, అందరికీ నమస్తే. ఇప్పటిదాకా చిన్నబడ్డ వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై PVC మఠ, PVC విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. గుడ్ జై PVC మఠ. జై PVC మఠ సార్. జై PVC మఠ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై PVC మఠ. PVC మఠ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై PVC మఠ సార్. థ్యాంక్ యూ.